ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు వాసుదర్శిని ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక షాపు మీరు తీసుకునేటప్పుడు ఒక షాప్ తీసుకునేటప్పుడు అది ఏ ఫేసింగు, మీ పేరుకి నామ నక్షత్రానికి ఆ దిక్కు కలిసి వస్తుందా లేదా, ఫస్ట్ మీ జాతకంలో వ్యాపారం టైమా కాదా, మీ గ్రహ సంచారం ఎలా ఉంది, ఒకవేళ జన్మ నక్షత్రం లేకపోయినా పేరును పట్టైనా చూసుకుని మీకు ఏ వ్యాపారం కలిసి వస్తుందో తీసుకున్న ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత సెకండ్ స్టెప్గా ఏ షాప్ పనికి వస్తున్నారో ఆ షాపులో మీరు ఎలా ఉండాలో మీకు చెప్తారన్నమాట. సపోజు రాంబాబు అని అయినా ఒక వ్యాపారం చేయాలంటే ఆయనకి 36 సంవత్సరాలు టైంలో వ్యాపారం అంటే సుమారుగా 24 నుంచి 36 సంవత్సరాల వరకు బాగుంటుంది. ఈ టైంలో ఈయన తూర్పు ఫేసింగ్ కానీ అలాగే పడమర ఫేసింగ్ కానీ దక్షిణం ఫేసింగ్ కానీ ఈ వీధి షాపులో ఈ 3 వీధులు ఉన్న షాపులో తూర్పు, ఉత్తరం, దక్షిణం ఈ పేరు గల ఆయన ఈ వయసు మధ్యలో వ్యాపారం చేయాలనుకుంటే మనం ఒక జాతకం ఉంటే దాన్ని పెట్టి చూడవచ్చు. రఫ్గా ఈయనకి తూర్పు ఓకే, నెంబర్ 1, పడమర ఓకే, దక్షిణం పర్లేదు. సరే, ఇప్పుడు మనకి షాపులో ఇది ఒక షట్టర్ అండి, ఇది ఒక షట్టర్, 2 రోడ్లు ఉన్నాయనుకుందాం. ఈయనకి తూర్పు బాగుంటుంది కాబట్టి ఈ షట్టరు ఓపెన్ చేస్తాం. ఫస్ట్ మార్నింగ్ ఈ షట్టర్ ఓపెన్ చేస్తాం, తర్వాత ఇది ఓపెన్ చేస్తాం. ఇక్కడ లాక్ అది ఇక్కడ వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈయన ఈ 2 యాక్చువల్గా యజమాని నైతిలో కూర్చోవాలండి. నైతిలో కూర్చోవాలి. మీరు చిన్న షాపులు అయితే నైతిలో కూర్చున్నా పర్లేదు. గాజుల షాపులు, ఫ్యాన్సీ ఐటమ్ అయితే ఇక్కడ కూర్చున్నా పర్లేదు. చిల్లర కొట్టు లాంటివి వేసుకోండి. ఈ ఉత్తరం బజారు, తూర్పు బజారు ఉన్నప్పుడు ఇది ఇందులో ఏ బజారు పెద్దది, తూర్పు బజారు పెద్దదా, ఉత్తరం బజారు పెద్దదా, ఇటు ఫ్లోటింగ్ ఉంటుందా, ఇటు ఫ్లోటింగ్ అది చూసుకుని, సపోజ్ తూర్పు బజారు బాగా 10 అడుగులు, ఇది 9 అడుగులు ఉందనుకోండి, ఇది ఫ్లోటింగ్ బాగుందనుకోండి, అప్పుడు ఇక్కడ కుదరినప్పుడు మీరు ఆగ్నేయంలో కూర్చోవాలి, ఉత్తరం ఫేసింగ్లో కూర్చోవాలి. మీరు ఇలా వచ్చి ఇలా బయటికి వెళ్ళాలి. ఇటు పరిస్థితిలో ఇటు ఆగ్నేయం తెగకూడదు. ఇక్కడ మనకి ఏదైనా వాల్ కట్టించుకొని లేదంటే ఇలా కట్టించుకొని, అది హోటల్ అనుకోండి, హోటల్ బిజినెస్ అయితే కౌంటర్ కట్టించుకోవచ్చు. మీరు ఇక్కడ కూర్చుంటారు, ఇది మీరు వీళ్ళు వచ్చి ఇలా బయటకు వస్తారు. ఇక్కడి నుంచి ఇలా మూసి ఇటు బయటికి రాకూడదు, అందుకని ఇలా కట్టుకుని ఇటు వెళ్తే ఉత్తరం నడక అవుతుంది. ఓకేనా, ఇది ఈ పద్ధతి కరెక్ట్ అండి. అంచేత మీరు ఒకవేళ అలమర్లు కావాలంటే షోకేసులు కానీ దక్షిణం గోడకి అలాగే పడమర గోడకి
ఇలా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మెరకు ఉండాలి. ఇక్కడ నుంచి వాటర్ ఈశాన్యం బయటికి పోవాలి, ఫ్లోరింగ్ వాటర్. ఇక్కడ నుంచి ఇట్లా ఈశాన్యం, ఇక్కడ నుంచి ఇవి అంటే నైరుతి మీద ఆగ్నేయ పొలం, ఆగ్నేయ మీద వాయు పొలం, వాయు మీద ఈశాన్య పొలం, ఫ్లోరింగ్ అలా ఉండాలి. అప్పుడు ఈ షాప్ మీకు కలిసి వస్తుంది, ఈ పేరు గల ఆయనకి కలిసి వస్తుంది. ఇది ఈ విధంగా మనం ఈ స్టెప్స్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది 90%. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఇదే షాపు, ఇదే షాపు ఉత్తరం ఈ తూర్పు బజార్ లేదనుకోండి. తూర్పు బజార్ లేనప్పుడు ఇక్కడ వాయులో కూర్చుంటారు. మీరు వాయులో కూర్చుంటారు. కూర్చుని ఇటు బయటికి వెళ్ళకూడదు. మనం ఇటన్నా రావచ్చు, కానీ ఇక్కడ అడ్డం పెట్టేసుకుంటే ఒక చెక్క లాంటిది ఇటు బయట రావచ్చు. అదనమాట. ఇలా ఏర్పాటు చేసుకుంటే ఉత్తరం అయితే వాయుమూల కూర్చోవాలి, తూర్పు అయితే అది 2 బజార్లు ఉన్నప్పుడు మనకి తూర్పు బజారు, ఉత్తరం బజారు ఉన్నప్పుడు ఇక్కడ మన కన్వీనియన్స్ని బట్టి ఏ రోడ్డుకు ట్రాఫిక్ బాగుంటుందో దాన్ని బట్టి చూసుకోవాలండి. నమస్కారం. Thanks for watching. Like, subscribe, click the bell icon.